సో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు మన స్టూడియోలో సురేష్ చిగురుపాటి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అవునండి, అసలు ఈ సీక్రెట్ ఏంటి? అసలు మీరు అమెరికా వెళ్ళారు, అక్కడ ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అసలు చెప్పండి. నేను కూడా అందరిలాగా అమెరికా ఎంఎస్ చేయడానికి వెళ్ళానండి. చక్కగా చదువుకోవాలి, తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను కూడా బాగా అందరిలా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళాను. ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి నేను ఫస్ట్ టైం టీచింగ్ చేశాను. సో 7 years ఎక్స్పీరియన్స్ ఆ సాఫ్ట్వేర్లో ఉన్న అతనికి నేను 4 months ఎక్స్పీరియన్స్తో చెప్పగలనా లేదా అని కొంచెం భయంతోనే చెప్పాను. తర్వాత నాకు తను ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పగానే డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేసినా కూడా నేను ఎమ్మటే పాస్ అయిపోతాను అన్న లెవెల్లో సబ్జెక్ట్ మీరు చాలా ఈజీగా నేర్పుతున్నారు. మీలో అది యూనిక్ స్కిల్ ఉంది. ఇప్పుడు చాలా మంది దగ్గర చూశాను, కానీ మీరు చాలా యూనిక్ సెపరేట్ అండి అని చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఇంతమందికి ఉపాధి కల్పించాలి, సో ఇది ఇలా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు 15 lakhs కాకుండా ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ 250, 300 అంటున్నారు. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఇలా? నేను ఎప్పుడైతే ఒకరికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టానో, ఎప్పుడైతే ప్లేస్మెంట్లు ఇవ్వాలని ఆలోచించానో, నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అండ్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్. సో అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే సో నేను తొందరగా రిజల్ట్స్ తేగలనా నాకు అర్థమైంది. నేను ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, పెద్ద పెద్ద ప్యాకేజెస్ తెప్పించగలిగాను, ఎంతో మందికి జాబులు తెప్పించగలిగాను. నేను ఇంత బాగా చేయడం చూసి ఒక 1.5 yearలో ఒక కంపెనీని 100 మందితో నేను ఎస్టాబ్లిష్ చేస్తే ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ వచ్చి నా కంపెనీని ఎక్వైర్ చేసుకుని నాకు $1 million ఇచ్చి నన్ను వాళ్ళ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారండి. అప్పుడు నాకు సార్, ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లోకి అసలు ఎలా వచ్చారు? రియల్ ఎస్టేట్లో ఫస్ట్ డెవలపర్లు బిల్డర్లే ఎక్కువ లాభం పొందుతున్నారు. వీళ్ళకి అదృష్టం బాగున్నప్పుడు ప్యాచెస్లో కొంచెం లాభాలు వస్తాయి, కొన్నిసార్లు రావట్లేదు. అసలు ఎక్కువ మందికి అసలు ధైర్యమే చేయక ముందుకు వెళ్ళట్లేదు అసలు. ఎందుకంటే లాభాలు ఎక్కువ కింద మిడిల్ క్లాస్ దాకా వెళ్ళట్లేదు, అసలు ఇన్వెస్టర్స్ దాకా వెళ్ళట్లేదు లాభాలు ఎప్పుడు కూడా. ఎప్పుడు బిజినెస్ చేసే బిజినెస్ ఓనర్ల దగ్గర ఎక్కువ లాభాలు ఉంటాయి మొత్తం అంతా కూడా. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్. రియల్ ఎస్టేట్లో మాత్రమే ఇట్లా జరుగుతుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రియల్ ఎస్టేట్లో నేను ఏదైనా డిఫరెంట్గా యూనిక్గా ఇక్కడ చేసి అందరికీ సేవలు అందించాలని చెప్పి డిసైడ్ అయ్యానండి నేను. సో ఈ 100 కోట్లు అన్నది నేను మీకు తెచ్చి పెడతాను, మీ డబ్బుతోనే మీకు సృష్టించి పెడతాను అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? ఇది ఏంటి అర్థం కాలేదు. సో నేను ఇప్పుడు 100 crore క్లబ్లో అని చెప్పి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నా స్ట్రాటజీ ఏంటంటే, అందరికీ ప్రతి సైకిల్ ఫాస్ట్గా అయిపోవాలి. అంటే ఫస్ట్ ఒకసారి సపోజ్ ఒక ₹1 కోటి పెట్టి ఒక ఫ్లాట్ ₹1.30 వాల్యూ ఉన్నదానికి ₹1 నేను ఇచ్చాను అనుకోండి. నేను అనుకున్న టైంలో 2 సంవత్సరాల్లో దాన్ని ఫినిష్ చేసి ఇచ్చాను అనుకోండి, ₹1.30 వచ్చేస్తాయి కదా. మళ్ళీ నేను వెంటనే ₹1.30 పెట్టి ఇంకొక దాంట్లో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయించి ఇంకో ప్రాజెక్ట్లో ₹1.75 విలువ గల ఫ్లాట్ని ₹1.30కి ఇచ్చాను అనుకోండి. మళ్ళీ 2 yearsలో కరెక్ట్గా చేశాను అనుకోండి, మళ్ళీ 2 yearsలో ₹1.75 వచ్చేస్తుంది కదా. మీరు నా దగ్గరికి వచ్చి ఐఎమ్ రెడీ ఫర్ ద గేమ్ అని అంటే, నేను మీకు 100 కోట్ల దగ్గరికి ఎంత ఈజీగా తీసుకెళ్లాలో నేను హెల్ప్ చేయగలను. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు మన స్టూడియోలో సురేష్ చిగురుపాటి గారు ఉన్నారు. సో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి అక్కడ $1 billion ఆ కంపెనీని అమ్మేసి నెక్స్ట్ ఇక్కడ మన ఇండియాకి వచ్చాయన రియల్ ఎస్టేట్లో 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అభిజ్ఞ డెవలపర్స్ని కూడా స్థాపించి రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి హెల్ప్ అన్నది చేస్తున్నారు, చాలా సేవలు అందిస్తున్నారు. అండ్ సామాన్యంగా ఉన్న అంటే ఎవరైనా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, సో వీళ్ళందరికీ 100 crores అన్నది మేము డబ్బు వాళ్ళకి ఇంక్రీజ్ చేసి మేము చూపిస్తాం అంటున్నారు. అది అసలు ఎలా సాధ్యము ఏంటన్నది ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండండి. సో ఎలా 100 crores పాసిబుల్ అన్నది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి. అవునండి, అసలు ఈ సీక్రెట్ ఏంటి? అసలు మీరు అమెరికా వెళ్ళారు, అక్కడ ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అసలు చెప్పండి. నేను కూడా అందరిలాగా అమెరికా ఎంఎస్ చేయడానికి వెళ్ళానండి. చక్కగా చదువుకోవాలి, తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, నేను కూడా బాగా అందరిలా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళాను. ఒకసారి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేయగానే ఒక 4 months జాబ్ చేశానండి సాఫ్ట్వేర్లో. ఇన్ఫర్మాటిక్ అనే ఒక టూల్లో 4 months జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఆ టూల్లో నాకే టీచింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. సో నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ బ్యాచ్లోనే ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి నేను ఫస్ట్ టైం టీచింగ్ చేశాను.
సో 7 years ఎక్స్పీరియన్స్ ఆ సాఫ్ట్వేర్లో ఉన్న అతనికి నేను 4 months ఎక్స్పీరియన్స్తో చెప్పగలనా లేదా అనే కొంచెం భయంతోనే చెప్పాను. బట్ 2 hours అవ్వగానే ఆయన వచ్చి, సార్ మీరు ఎంత బాగా చెప్పారంటే నేను ఇప్పుడు దాకా 7 years నుంచి జాబ్ చేస్తున్నా కానీ నా టూలు ఇప్పుడు మీరు చెప్పే టూలు నేను ఇప్పుడు నేర్చుకోవటం వల్ల నేను చేసే పని కంపెనీకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఒక హై లెవెల్లో ఎంత నాలెడ్జ్ ఇచ్చారంటే 2 hours మీరు ఎక్సలెంట్ సార్ అని చెప్పి నన్ను చాలా పొగిడాడు అతను. మీకు అనిపించలేదా, అరే నాకు 4 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆయనకు చూస్తే 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దట్టు ఇన్ ఇన్ఫర్మేటికా అన్నారు. సో మీకు టీచింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? అంటే నాకు బేసిక్గా మొత్తం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత, కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు తను ఇచ్చిన ఫీడ్బ్యాక్తో నాకు అర్థమైంది ఏంటంటే, నేను చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అరటిపండు ఒలిసినట్టు చాలా ఈజీగా చెప్తున్నారండి. మీరు చెప్పగానే డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసేసినా కూడా నేను ఎమ్మటే పాస్ అయిపోతాను అన్న లెవెల్లో సబ్జెక్ట్ మీరు చాలా ఈజీగా నేర్పుతున్నారు. మీలో అది యూనిక్ స్కిల్ ఉంది. ఇప్పుడు చాలా మంది దగ్గర చూశాను కానీ మీరు చాలా యూనిక్ సెపరేట్ అండి అని చెప్పగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదేదో బాగుంది కదా, సో టీచింగ్ బాగా చేస్తున్నాను కదా, కానీ ఫుల్ టైం టీచింగ్కి అయితే నాకు అది చాలదు కదా. స్టూడెంట్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జాబ్లు ఇప్పించాలి అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ ఎట్లా చేయాలి అన్ని కూడా చాలా నేర్చుకోవాలి. సో అందుకు నేనేమనుకున్నానంటే జాబ్ మానేద్దాము, 4 months చేసిన చాలు, ఇంకా నేనే ట్రైనింగ్ ఇద్దాము, నేనే అందరికీ హెల్ప్ చేద్దాము, కంప్లీట్గా జాబ్ వచ్చేదాకా A to Z నేనే చెయ్యాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. నేనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. చేసి ఒక 1.5 yearలో ఆల్మోస్ట్ 200 ఎంప్లాయీస్కి జాబ్ తెప్పించాను. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్కి నేను ట్రైనింగ్స్ ఇచ్చాను చాలా టెక్నాలజీస్లో. సో చాలా పెద్దలు ఆల్రెడీ అమెరికాలో అప్పటికే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా నాకు హై ప్యాకేజెస్ కావాలంటే వాళ్ళకి కూడా నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని ఆల్రెడీ 150K శాలరీ వస్తున్న వాళ్ళని కూడా 200K ఎలా తెప్పించాలి, 250K ఎలా తెప్పించాలి అని పెద్ద పెద్ద ప్యాకేజెస్ అన్ని తెప్పించానండి నేను. గ్రేట్ సార్, నిజంగా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తే 4 months ఆఫ్ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇన్ఫర్మేటికా టూల్ నేర్చుకున్నాను, వర్క్ చేశారు అని అన్నారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు, ఇంతమందికి ఉపాధి కల్పించాలి, సో ఇది ఇలా బాగుంటుంది అని చెప్పి? ఇప్పుడు 15 lakhs కాకుండా ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ 250, 300 అంటున్నారు. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇలా నేను ఎప్పుడైతే ఒకరికి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టానో, ఎప్పుడైతే ప్లేస్మెంట్లు ఇవ్వాలని ఆలోచించానో నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అండ్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఆర్ దేర్ ప్రాబ్లమ్స్. సో అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగితే సో నేను తొందరగా రిజల్ట్స్ తేగలనా నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి నా వే ఆఫ్ థింకింగ్ ఎలా అయిపోయిందంటే, ఇక నా గురించి ఆలోచించుకోవడం కాకుండా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ గ్యాప్స్ ఎట్లా ఫిల్ చేయాలి అని ఆలోచించి నేను అప్పుడు అట్లా ట్రై చేయడం వల్ల, అట్లా డిఫరెంట్గా ఆలోచించడం వల్ల నేను ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, పెద్ద పెద్ద ప్యాకేజెస్ తెప్పించగలిగాను, ఎంతోమందికి జాబులు తెప్పించగలిగాను. నేను ఇంత బాగా చేయడం చూసి ఒక 1.5 yearలో ఒక కంపెనీని 100 మందితో నేను ఎస్టాబ్లిష్ చేస్తే ఒక పెద్ద MNC కంపెనీ వచ్చి నా కంపెనీని ఎక్వైర్ చేసుకుని నాకు $1 million ఇచ్చి నన్ను వాళ్ళ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారండి అప్పుడు నాకు. సో అమెరికాలో MS అయిపోయిన 2 yearsలోనే నేను ఒక మిలియనీర్ అయిపోయాను, ప్లస్ ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. చాలా మందికి ఇప్పుడు వీసా వస్తే అమెరికా ఎలా వెళ్ళాలి అని ఒక థాట్ ఉంటుంది, వచ్చిన తర్వాత జాబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని ఇంకొక థాట్, జాబ్ అమ్మ ఈ జాబ్ ఇలా కంటిన్యూ అయితే చాలు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించారు అనమాట. సో అలాంటిది 1.5 yearలోనే మీరు 4 months ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 2 yearsలోనే మీరు వన్ ఆఫ్ ది మిలియనర్ అయిపోయి ఉన్నారు. సో అసలు ఎలా సాధ్యమైంది? నెక్స్ట్ అక్కడ నుంచి మీరు ప్యాకేజెస్ ఇదంతా ఆలోచించారు ప్రతి ఒక్కరితోనూ ఇట్లా చేయాలి, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మెయిన్ నేను అర్థం చేసుకొని నేను ఇలా సాల్వ్ చేయగలుగుతాను అని అన్నారు. మరి రియల్ ఎస్టేట్లోకి ఎలా వచ్చారు అసలు? సో నేను ఇక్కడ అమెరికాలో నాకు అర్థమైంది ఏంటంటేనండి, నేను మైండ్ సెట్ అనేది కరెక్ట్గా రైట్ డైరెక్షన్లో మనం ఆలోచిస్తే సో వీ కెన్ డూ వండర్స్ అనేది నా అబ్జర్వేషన్ అక్కడ నేర్చుకుందండి నేను. సో నా మైండ్ సెట్ అంటే అందరూ ఒకలాగా ఆలోచించి, అందరూ మీరు అన్నట్టు జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి లేకపోతే ఎట్లా సర్వైవ్ అవ్వాలని ఆలోచిస్తా అంటే, నేను అసలు వాళ్ళకి సర్వైవల్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి జాబ్లు ఎట్లా ఇవ్వాలి, బెటర్ జాబ్స్ ఎలా ఇవ్వాలని నేను డిఫరెంట్గా ఆలోచించడం అనేది ఎప్పుడైతే మొదలు పెట్టానో, దాంట్లో సక్సెస్ చూశానో, సో నాకు 1 million ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా చాలు, మనం ఇక అమెరికాతో మనకి ఇంకా చాలు పని అయిపోయింది, మనం ఇంకా ఎక్కువ రోజులు అమెరికాలో ఉంటే అమెరికా మనల్ని వాడుకుంటుంది. ఇప్పుడు దాకా మనం అమెరికాలో మనం కెరియర్ కోసం వచ్చాము, ఇంకా ఉంటే మనం ఇరుక్కుపోతాం, ఇక్కడ మనం వెళ్ళిపోయి మన కంట్రీకి మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇండియా వచ్చేసానండి. అసలు ఇంకొక క్వశ్చన్ అండి, చాలా మంది US వెళ్తే చాలు అక్కడ $1 ఇక్కడ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట, 75 80 అవుతుంది $1 డాలర్ అక్కడ.
సో అలాంటిది ఇంకా డబ్బు సంపాదించాలని అక్కడే ఉండకుండా మీరు ఎందుకు మళ్ళీ ఇండియాకి రావాలనుకుంటున్నారు? నాకు మొదటి నుంచి కూడా నేను నేర్చుకున్నది ఏదైనా సరే, నేను చేయాల్సింది ఏదైనా సరే సేవ నాకు ఇండియాలోనే చేయాలని కోరిక బలంగా ఉండేదండి. నాకు ఓకే. చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. దానివల్ల నాకు ఇండియాలో ఇక్కడ మన వాళ్ళకి ఆ సేవ అందించాలి. నేను హ్మ్. చేసే ప్రతి రూపాయి, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మన వాళ్ళకి ఉపయోగపడాలి హ్మ్. అనేది బలంగా నాకు ఫస్ట్ నుంచి కూడా ఇండియా మీద నాకు ఎక్కువ ప్రేమ ఎక్కువ. హ్మ్. వచ్చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నాను. హ్మ్. లక్కీగా షార్ట్ టర్మ్‌లో నేను అంత సక్సెస్ చూశాను. హ్మ్. సో ఇంకా చాలు, నాకు డబ్బు కూడా సంపాదించాను. హ్మ్. అప్పుడు ఆ టైంలో డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు నాకు. అవును. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు. అసలు ముందు టైం ఇంపార్టెంట్, నాకు టైం లేదు. అవును. అందరూ 40 అవర్స్ జాబ్ చేస్తా అంటే నేను 100 అవర్స్ వర్క్ చేసేవాడిని. హ్మ్. మండే లేదు, సండే లేదు, సాటర్డే లేదు, అన్ని రోజులు చేసేవాడిని 7 డేస్. సో రోజు అందరూ 8 అవర్స్ వర్క్ చేస్తుంటే నేను 12 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్, 15 అవర్స్ కూడా వర్క్ చేస్తూ ఉండేవాడిని. మీకు ఒక్కసారి కూడా కోపం, బోరింగ్ ఇలాంటివి వస్తాయి కదా చాలా మందికి. సో అలా అబ్బా! చాలులే ఏం వర్క్ చేస్తాం, బయటికెళ్దాం ఇట్లా ఎప్పుడు అనిపించలేదా ఏమంటే మీకు? ఒకసారి అందరికీ మనం సక్సెస్ తీసుకురావడం అనేది, ఎంజాయ్ చేయడం మొదలు పెడితే అసలు చాలా హ్మ్. హ్యాపీనెస్ ఉంటుందండి దాంట్లో. హుహు. అందరికీ మనం చాలా కష్టపడి వాళ్ళకి వల్ల కానిది వాళ్ళకి చాలా కష్టమైందని మనం సాధించి పెడితే, వాళ్ళు ఆ హ్యాపీనెస్ చూస్తే, ఆళ్ళ హ్యాపీనెస్‌లో నా హ్యాపీనెస్ ఎతుక్కొని, హ్మ్. ఆళ్ళందరూ వచ్చి "అన్నా నీ వల్లే నాకు ఇవాళ జాబ్ వచ్చింది. హ్మ్. అన్నా నీ వల్లే నాకు మంచి ప్యాకేజ్ వచ్చింది. నీ వల్లే" అంటే ఆనందమే వేరండి ఎప్పుడైనా సరే. సార్ ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్‌లోకి అసలు ఎలా వచ్చారు? నేను ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో ఫస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇక్కడి నుంచే నా అమెరికా కంపెనీని రన్ చేశానండి. హ్మ్. నాకిక్కడ ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు నాకిక్కడ స్టాఫ్. ఓకే. సో, ఇక్కడి నుంచి రన్ చేస్తా ఉండగా నేను చేసిందేంటంటే, నా సాఫ్ట్‌వేర్ కంపెనీ కాకుండా నాకది నైట్ షిఫ్ట్ కాబట్టి ఇక్కడ డే టైమ్ యాక్టివిటీ ఏదైనా చేయాలని చెప్పి, హ్మ్. నాకు ఇంకొక ఇన్‌కమ్ ఉండాలని చెప్పి ఇంకొక బిజినెస్ చేద్దామని ఓకే. ఫస్ట్ బెంగుళూరులో రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశానండి ముందు. హుహు. బెంగుళూరులో ఒక ల్యాండ్ కొని ఒక 4 క్రోర్స్‌తో దాంట్లో బిల్డింగ్ కడదామని చెప్పి అపార్ట్మెంట్ కడదామని స్టార్ట్ చేశాను. హ్మ్. నేను స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి వెంటనే డిమానిటైజేషన్ వచ్చింది. అబ్బో! ఇనీషియల్‌గా నేను చేసింది ఒకటేంటంటే, నాకు తెలిసిన వాళ్ళకి ముందు కొంతమందికి తక్కువలో ఇద్దాము, మనకి ఎంత హ్మ్. కాస్ట్ పడుతుందో అంత తక్కువలో ఇస్తే ఆళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని, నా ఓకే. రిలేటివ్స్ అనుకున్న వాళ్ళకి కొంతమందికి తక్కువలో కొన్ని ఫ్లాట్స్ ఇచ్చానండి. ఓకే. ఇచ్చి నాకు కొంత డబ్బులొచ్చినియి క్యాపిటల్ బిల్డింగ్ కడతానికి. దాంతో స్టార్ట్ చేశాను. హ్మ్. బట్ ఎప్పుడైతే ఈ మార్కెట్ మొత్తం డిమానిటైజేషన్ వల్ల మొత్తం ఇండియా రియల్ ఎస్టేట్ అంతా బాగా డౌన్ అయిపోయిందో, హ్మ్. ఆ టైంలో నేను స్ట్రగుల్ అయ్యాను అందరితో పాటు. హ్మ్. సో, ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఆ ప్రాజెక్ట్‌ని అట్లాగే అందరిలాగా నేను డిలే చేసి హ్మ్. చాలా ఎక్కువ సంవత్సరాలు ప్రాజెక్ట్ చేయాల్సొచ్చింది. ఓకే. సో, అంతా అయిపోయినాక అనిపించింది, అర్రే! మార్కెట్ టైట్‌లో ఉన్నప్పుడు నా దగ్గర స్ట్రాటజీ లేదు గదా! సెపరేట్‌గా అందరిలాగానే నేను ఫాలో అయ్యాను కదా! హ్మ్. ఏదో తప్పు చేశాను. ఈసారి ఇంప్రూవ్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలనుకున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి మళ్ళీ. హ్మ్. అది స్టార్ట్ చేసినప్పుడు ఈసారి అసలు ఇట్లా తప్పు చేయకూడదని చెప్పి నెక్స్ట్ టైమ్ ఏం చేశానంటే, స్టార్టింగ్‌లోనే అందరికి ఎక్కువ డిస్కౌంట్‌లు ఇచ్చేసి, బయ్యర్స్ కూడా చాలా ఉత్సాహంగా బాగా డిస్కౌంట్ ఎక్కువ ఎవరు ఇవ్వను నేను ఇస్తా అంటే అలా ఆనందపడి, అవును. టక 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 3-4 మంత్స్‌లో నా బిల్డింగ్ మొత్తం అంతా కూడా అన్ని ఫ్లాట్స్ సోల్డ్ ఔట్ మొత్తం అమ్మేశానండి దెబ్బకి. అబ్బో! సో, చాలా షార్ట్ టర్మ్‌లో అమ్మేసేవాడికి నాకు చాలా ఆనందం అనిపించింది. హ్మ్. వాళ్ళు బయ్యర్స్ హ్యాపీగా ఉన్నారు. యెస్. నేనేమనుకున్నాను, ఒకే ప్రాజెక్ట్ 3, 4 ఏళ్ళు చేయడం కంటే కూడా 1 ఇయర్‌లో, 1 ½ ఇయర్‌లో క్విక్‌గా మనం సేల్స్ చేసేసుకొని దాంట్లోంచి బయటకొచ్చేస్తే, హ్మ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కదా! అవును. మళ్ళీ ఇక్కడ లాస్ అయింది అక్కడ కవర్ చేసుకోవచ్చు కదా! యెస్. అనే ఉద్దేశంతో అది ఇద్దరికీ విన్ విన్ కదా! నా హ్మ్. ఆలోచన ఎప్పుడు కూడా నాకు లాభం రావడం కంటే కూడా ముందు అవతలాళ్ళకి లాభం వచ్చేలాగా చేసి, హ్మ్. తర్వాత లాస్ట్‌కి నాకు లాభం రావాలనుకుంటానండి. ఓకే. నేను ఇది చేస్తా ఉండగానే, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తా ఉండగానే 2016, 17లో హైదరాబాద్‌లో బూమ్ అప్పుడు బాగా ఓపెన్ ప్లాట్స్ మొత్తం వెంచర్‌లన్నీ బాగా మంచిగా కేసీఆర్ వచ్చినాక మంచిగా అందుకుంది కాబట్టి మార్కెట్. హ్మ్. ఆ అవును. టైంలో నేను కూడా మా ఫ్రెండ్స్‌తో ఇక్కడ పార్ట్నర్‌షిప్‌లో నేను ఇన్వెస్ట్ చేసి అక్కడ ఆహా! ఓపెన్ ప్లాట్ వెంచర్స్ కూడా కొన్ని చేసామండి. హ్మ్. దీంట్లో నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, హ్మ్. ఓపెన్ ప్లాట్స్‌లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. మార్కెట్ ఆ! అప్పుడంలో చాలా బాగుంది. అంతా బాగుండి మాకు డబ్బులు బాగా వచ్చాయి కానీ, ఆ! మాకు ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్ ఓనర్ గానీ, లేకపోతే మా దగ్గర కొనుక్కున్న బయ్యర్ గానీ, లేకపోతే మా హ్మ్. కోసం వర్క్ చేస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ గానీ, వీళ్ళందరికీ పెద్దగా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేవి కాదు. సో, అయ్యో! అంటే ఇక్కడ టిపికల్‌గా మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటేనండి మొత్తం అంతా కూడా డెవలపర్లు గానీ, బిల్డర్లు గానీ అందరూ ఎట్లా ఆలోచిస్తారంటే హ్మ్. ఎక్కువ మంది ముందు మనం బాగుండాలి. మనకి లాభం రావాలి. హ్మ్. ఆ తర్వాతే మిగతా వాళ్ళు అనుకుంటారు. అవును. సో, దానివల్ల వచ్చే ఒక నష్టం ఏంటంటే, నాకు బేసిక్‌గా నేను అమెరికాలో నా మైండ్ సెట్ రివర్స్. ఓకే. ముందు అందరూ బాగుండాలి. తర్వాత లాస్ట్‌కి నేను బాగుండాలని నా ఐడియాలజీ. యెస్. నేనిక్కడ చూస్తే రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే మొత్తం రివర్స్‌లో ఉంది. హ్మ్. అంటే ఆఫ్‌కోర్స్ అదే కరెక్ట్‌గా బిజినెస్ చేయడం అని నాకు తర్వాత మా వాళ్ళందరూ ఇదే బిజినెస్ ఇట్లాగే చేయాలని చెప్పేవాళ్ళు అందరూ కూడా. ఆ! బట్ నేను బిజినెస్‌గా చేయడం నాకు ఇష్టం ఉండదండి. హ్మ్. నేను అలా కమర్షియల్ యాస్పెక్ట్‌లో చేయడం కంటే కూడా నలుగురికి సేవలాగా చేయాలి. యెస్. దాన్ని చేసేది 10 మందికి ఉపయోగపడాలి. వాళ్ళు నన్ను చాలా శభాషని మెచ్చుకోవాలి. హ్మ్. వాళ్ళ వల్ల కాంది నేను సాధించి పెట్టాలి వాళ్ళకి అని అవును. నాకు ఆ ప్యాషన్ బాగా ఎప్పుడు దేంట్లో ఏది చేసినా. సో, ఓకే. ఎప్పుడైతే నాకిది ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో ప్రోసు, కాన్సు మొత్తం అంతా అర్థమయ్యిందో, హ్మ్. సో, ఓహో! అంటే ఇవాళ బయ్యర్స్ అందరికీ కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే,
రియల్ ఎస్టేట్లో ఫస్ట్ డెవలపర్లు బిల్డర్లే ఎక్కువ లాభం పొందుతున్నారు. వీళ్ళకి అదృష్టం బాగున్నప్పుడు ప్యాచెస్లో కొంచెం లాభాలు వస్తున్నాయి, కొన్నిసార్లు రావట్లేదు. అసలు ఎక్కువ మందికి అసలు ధైర్యమే చేయక ముందుకు వెళ్ళట్లేదు అసలు. ఎందుకంటే లాభాలు ఎక్కువ కింద మిడిల్ క్లాస్ దాకా వెళ్ళట్లేదు, అసలు ఇన్వెస్టర్స్ దాకా వెళ్ళట్లేదు లాభాలు ఎప్పుడు కూడా. ఎప్పుడు బిజినెస్ చేసి బిజినెస్ ఓనర్ల దగ్గర ఎక్కువ లాభాలు ఉంటాయి మొత్తం అంతా కూడా. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్. రియల్ ఎస్టేట్లో మాత్రం ఇట్లా జరుగుతుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో నేను ఏదైనా డిఫరెంట్గా యూనిక్గా ఇక్కడ చెయ్యాలి, చేసి అందరికీ సేవలు అందించాలని చెప్పి డిసైడ్ అయ్యానండి నేను. ఓకే. సో ఈ 100 కోట్లు అన్నది నేను మీకు తెచ్చి పెడతాను, మీ డబ్బుతోనే మీకు సృష్టించి పెడతాను అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? ఇది ఏంటి అర్థం కాలేదు. ఇది 100 కోట్లు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇందా చెప్పాను కదా మీకు. ఇప్పుడు అసలు మొత్తం రియల్ ఎస్టేట్లో నాకు అర్థమైన ఛాలెంజెస్ ఏంటంటే, ఇప్పుడు బయ్యర్స్ పాపం వెళ్ళి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నప్పుడు మార్కెట్ బాగుంటున్నప్పుడేమో అందరూ మంచి ఎక్కువ రేట్లోనే ఉంటుంది కాబట్టి అప్పుడే ఆ ఎక్కువ రేట్లో కొనాల్సి వస్తుంది. కానీ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అసలు కొంటలేదు, ఆగిపోతున్నారు. సో అది ఐడియల్ పీరియడ్ లాగా మధ్యలో ఇప్పుడు ఇవాళ 2 years నుంచి మార్కెట్ స్లోగా ఉంది హైదరాబాద్లో. సో ఇలాంటి టైంలో ఆగిపోతున్నారు, ఏమీ చేయట్లా. ఇప్పుడు అది నేను తప్పు అంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మార్కెట్ని నేను ఒక 2 రకాలుగా చూస్తాను. అందరూనేమో మార్కెట్ బాగుందా బాగాలేదా, డల్లా, లేకపోతే క్రాషా, పిచ్చి పిచ్చి మాటలన్నీ భయపెడతా ఉంటారు. నేను ఎలా చూస్తానంటే మార్కెట్ బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్లా చూస్తానండి నేను. సెల్లర్స్ మార్కెట్ అంటే ఏంటంటే సెల్ చేసేవాళ్ళు అంటే డెవలపర్లు బిల్డర్లు, వాళ్ళు బాగుండేలాగా వాళ్ళకి ఎక్కువ మార్జిన్స్ వచ్చేలాగా మార్కెట్ బాగున్నప్పుడు వాళ్ళు బాగా ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటారు. సో తర్వాత మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ బయ్యర్స్ మార్కెట్ అండి. ఇది అందరూ తెలియట్లేదు. సో బయ్యర్స్ మార్కెట్లో ఏం చేయాలంటే బయ్యర్సే యాక్టివ్గా ఉండాలి, వీళ్ళే బాగా ఇల్లులు కొనాలి. వీళ్ళు వెళ్ళి సెల్లర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ రేటుకి కావాలని చెప్పి మనం గట్టిగా అడిగితే ఆ టైంలో ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి సేల్స్ స్లోగా ఉంటాయి కాబట్టి. ఒక 4 సేల్స్ మీద సంపాదించేది 6 సేల్స్ చేసినా కూడా అంతే లాభం వచ్చింది అనుకుంటే ఈ నెలలో 6 సేల్స్ చేసినా నాకు ఆ లాభం వస్తుంది కదా అని వీళ్ళు తగ్గించి అమ్ముతారు. కానీ వీళ్ళు ధైర్యం చేసి ముందుకు వెళ్ళరు. వీళ్ళు మార్కెట్ డౌన్ అనేటప్పుడు ఇంకా డౌన్ అయిపోద్దేమో అని ఏదో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఇంకా డౌన్ అయిపోవడం అనేది ఉండదండి. భూమి మీద రూపాయి పెట్టింది ఎప్పుడు కూడా కిందకి వెళ్ళటం అనేది ఉండదు. ఎప్పుడు అయితే పైకి వెళ్ళాలి, లేదంటే అక్కడ కొన్నాళ్ళు ఆగాలి. అంతేగాని ఎప్పుడు కూడా మనం ఇవాళ ₹1,00,000 గజం ఉన్న స్థలం ఏది కూడా 50,000కి పడిపోదు, ఎప్పటికీ పడిపోదు. 1,00,000 కొన్ని రోజులు, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఒకసారి స్ట్రక్ అయ్యి ఐడియల్గా అట్లా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ 3 ఏళ్ళది కూడా కవర్ చేసుకుని 1,50,000, 1,70,000కి వెళ్ళిపోతుంది ఒకేసారి. సో దిస్ ఈస్ ద ట్రెండ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇది అర్థం కాక ఎక్కువ భయాలతో మన మైండ్ సెట్ కూడా మనాలకి ఎక్కువ ఈ రిస్క్ చేయాలి అంటే భయం, ఏదన్నా ధైర్యం చేయాలంటే భయం. ఈ భయాల వల్ల ఏంటంటే అసలు కరెక్ట్గా బయ్యర్స్కి ఉన్న టైంలో, ఆపర్చునిటీ ఉన్న టైంలో వీళ్ళు ఆపర్చునిటీ తీసుకోవట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్కి అసలు వాళ్ళకి ఛాన్స్ ఉన్నప్పుడే వాళ్ళు తీసుకోరు. ఆ సెల్లర్స్ ఛాన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు సెల్లర్స్ తీసుకుంటూ ఉంటారు డబ్బులు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక షర్ట్ కొనాలి లేదా ఒక సూట్ కొనాలి అంటే, మనం లూయిస్ ఫిలిప్కి వెళ్ళి కొనాలి అంటే అది ₹5,000 షర్ట్ ఉందంటే మనం చాలా తెలివితేటలు వాడతాం. మిడిల్ క్లాస్ వాళ్ళు తెలివితేటలు మామూలుగా ఉండవు. ఏం చేస్తారు, ఎక్కడ ఆఫర్ ఉంటుందా, ఎక్కడ సేల్ ఉంటుందా, ఏ టైంలో ఏ పండక్కి సేల్ ఉంటుందా, లేదా ఏ కూపన్ ఉంటుందా, అసలు ఎన్ని తెలివితేటలు వాడతారు ఒక ₹5,000 వస్తువు కొనడానికి. సో అదేంటి అక్కడ బేసిక్గా అక్కడ షాప్లో ఏమో మార్కెట్ బాగున్నప్పుడేమో న్యూ అరైవల్స్లో ఫుల్ అమౌంట్ తీసేసుకుంటారు వాళ్ళు. డిస్కౌంట్ ఎప్పుడైతే స్టాక్ ఎక్కువ పెరిగిపోయిందో మిగిలిపోయిన స్టాక్ అంతటి కూడా ఏం చేస్తారంటే ఒకేసారి మొత్తం అంతా నెలలో వదిలించాలని చెప్పి ఆషాఢం ఆఫర్ అనో, దసరా ఆఫర్ అనో, దీవాళీ ఆఫర్ అనో పెట్టి మొత్తం ఆ స్టాక్ అంతా రిలీజ్ చేస్తారు. సో వీళ్ళకి అప్పుడు లాభం వస్తుంది, ఇప్పుడు లాభం వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువ అమ్మడం వల్ల లాభం వస్తుంది, ఒక్కొక్క షర్ట్ మీద మార్జిన్ తక్కువ వస్తుంది. కానీ ఇక్కడ బయ్యర్కి ఎంత ఆనందం చూడండి. ₹5,000 షర్ట్ని ₹3,000కో, ₹2,500కో 50% ఆఫ్తో వస్తుందంటే ఆ 2 షర్ట్లు కొనుక్కోవచ్చు అదే డబ్బులతో అని మన వాళ్ళు ఆలోచిస్తారు తెలివిగా. ఎన్ని తెలివితేటలు వాడతారో ఇలాంటి సాట్ల. కానీ రియల్ ఎస్టేట్ అసలు ఏమండి, ₹5,000 2,000 సంపాదించుకుంటే లాభం వస్తుందా? 50 లక్షలు, ₹1,00,000 పెట్టి కొనేసాటికి వెళ్ళి ఒక 10 లక్షలు, 20 లక్షలు బేరం ఆడి ఆ టైంలో దెబ్బకి 20 లక్షలు బెనిఫిట్ పొందితే ఆనందంగా ఉంటుంది ఎప్పుడేం చెప్పండి. 20 లక్షలు తెచ్చుకోవడం అనేది తెలివితేటలు. బట్ దీన్ని వాడరు. సో ఇక్కడ ఎకో సిస్టమ్ అంతా కూడా ఎట్లా తయారైపోయిందంటే సోషల్ మీడియా కూడా చాలా రాంగ్ డైరెక్షన్లో అందరిని భయపెడతా ఏది పడితే అది న్యూస్ పెట్టి అందరూ పాపం బయ్యర్స్ని ఇంకా ప్యానిక్ మోడ్లోకి ఇంకా పుష్ చేసేస్తూ ఉంటారు. సో వీళ్ళు ధైర్యం చేయలేరు దానివల్ల. సో కరెక్ట్గా నేను ఏం చెప్తానంటే బయ్యర్స్ మార్కెట్లో ఎప్పుడు బయ్యర్సే బాగుపడాలండి. మీరు మొహమాట లేకుండా ఈ టైంలో కొనండి, అసలు ఆలోచించద్దు. వెళ్ళి 10 సార్లకి వెళ్ళండి, 5 సార్లు గట్టిగా బేరం ఆడండి, ఇద్దరు గట్టిగా నొక్కేయండి. నొక్కేసి ఒకరి దగ్గర గట్టిగా మీకు కావాల్సిన బెనిఫిట్ పొంది తక్కువ డిస్కౌంట్తో రియల్ ఎస్టేట్ కూడా కొనాలి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే తక్కువలో కొంటామో అప్పుడే డబ్బులు వస్తాయి. సో ఎక్కువ లాభం వస్తుంది, తొందరగా అప్రిషియేషన్. మార్కెట్ పెరగంగానే ఇవాళ 50 లక్షల ఫ్లాట్ని 40 లక్షలకి, 42 లక్షలకి కొన్నాం అనుకోండి తక్కువలో, మార్కెట్ డౌన్లో ఉండగా. రేపు మార్కెట్ పెరగంగానే వెంటనే 60, 70 దాని అసలు రేట్ వచ్చేస్తుంది. సో అక్కడ బెనిఫిట్ వస్తుంది.
సో మీరు రియల్ ఎస్టేట్ బయ్యర్ సెల్లర్ అని చెప్పి వీటి గురించి చెప్పారు బాగానే. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఈ 100 crore అన్నది ఎలా సాధ్యం? చెప్తానండి. 100 కోట్లు ఎట్లా సాధ్యం అంటే, ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి, మనకి లోన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎళ్లి ఎక్కువ ఏం చేస్తారంటే, ఏదైనా ఒక విల్లా ఎక్కడన్నా స్టార్ట్ చేస్తా అంటే ప్రీ లాంచ్ అని చెప్పి, లేదంటే ఒక హై రైజ్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే ప్రీ లాంచ్ అని చెప్పి ఎళ్లి ప్రీ లాంచ్‌లోకి వెళ్ళి డబ్బులు తక్కువ డిస్కౌంట్‌లో కొంటారు. బట్ ప్రీ లాంచ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ప్రీ లాంచ్‌లో మనం కరెక్ట్ పర్సన్‌ని, కరెక్ట్ కంపెనీని చూస్ చేసుకోవడం అనేది అదొక పెద్ద కష్టమైన పని అందరికి, ఎక్కువ మందికి. సో అది జడ్జిమెంట్ తెలియక చాలామంది ఎక్కడో ఇరుక్కుపోతూ ఉంటారు. డబ్బులు ఇచ్చి వాళ్ళు డబల్ చేసి పెడతామని చెప్పి మోసాలు చేసి చాలామంది ఇరికిస్తూ ఉంటారు. సో ఇది ఎవరో 2-3 సఫర్ అయ్యారు, 10 మంది సఫర్ అయ్యారని చెప్పి మిగతా 100 మంది అసలు దాంట్లోకి వెళ్లకుండా, ఆ బెనిఫిట్ పొందకుండా మిస్ అవుతున్నారు. సో కరెక్ట్ జడ్జిమెంట్తో కరెక్ట్గా ఎర్లీ స్టేజ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు వెళ్ళి తక్కువలో తీసుకుని కరెక్ట్ టైంకి అయిపోతే ఎప్పుడు లాభం వస్తుంది. కానీ జరిగేది ఏంటంటే, ఎక్కువ మంది డెవలపర్లు ఏం చేస్తారంటేనండి, ఫస్ట్లో మనీ పూలింగ్ కోసం క్యాపిటల్ కొంచెం రావాలి కదా, మనకి డబ్బులు కావాలని చెప్పి డిస్కౌంట్లు ఇస్తారు. కానీ 2.5 సంవత్సరాల్లో అవజేసే బిల్డింగ్ని 3 ఏళ్ళు కూడా పట్టని బిల్డింగ్ని 4 ఏళ్ళు 4.5 సంవత్సరాలు కడతారు వీళ్ళు డెవలపర్లు. ఎందుకు కడతారంటే, ఫస్ట్ 1 year 1.5 yearలో మొత్తం డబ్బులు పూలింగ్ అంతా చేసుకుని మొత్తం అంతా కూడా 3 ఏళ్ళలో కడతానని చెప్పి మాటిస్తారు. తర్వాత 3 ఏళ్ళలో చేయకుండా 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే, పాపం వీళ్ళకి ఫస్ట్లో మనకి 60% డిస్కౌంట్ వచ్చిందా లేదా 40% డిస్కౌంట్ వచ్చింది ఏదైనా, వాళ్ళు 3 ఏళ్ళలో కట్టేది 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ ప్రాఫిట్ వస్తుంది తప్పితే ఎక్కువ ప్రాఫిట్ రావట్లా. అదే మాట ప్రకారం 3 ఏళ్ళలో ఇచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మంచి ప్రాఫిట్ వస్తుంది. సో ఇది జరగట్లా మార్కెట్లో. సో నేను ఇప్పుడు 100 crore క్లబ్లో అని చెప్పి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నా స్ట్రాటజీ ఏంటంటే, అందరికీ ప్రతి సైకిల్ ఫాస్ట్గా అయిపోవాలి. అంటే ఫస్ట్ ఒకసారి సపోజ్ ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ 1,30,00,000 వాల్యూ ఉన్నదాన్ని 1 కోటి రూపాయలు నేను ఇచ్చాను అనుకోండి. నేను అనుకున్న టైంలో 2 సంవత్సరాల్లో దాన్ని ఫినిష్ చేసి ఇచ్చాను అనుకోండి, 1,30,00,000 వచ్చేస్తాయి కదా. మళ్ళీ నేను వెంటనే 1,30,00,000 పెట్టి ఇంకొక దాంట్లో వాళ్ళకి ఇన్వెస్ట్ చేయించి ఇంకో ప్రాజెక్ట్లో 1,75,00,000 విలువ గల ఫ్లాట్ని 1,30,00,000కి ఇచ్చాను అనుకోండి. మళ్ళీ 2 yearsలో కరెక్ట్గా అవజేశాను అనుకోండి, మళ్ళీ 2 yearsలో 1,75,00,000 వచ్చేస్తుందిగా. మళ్ళీ వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్లో మళ్ళీ 2.5 కోట్ల విలువ గల ప్రాజెక్ట్ని 1,75,00,000కి ఇచ్చాను అనుకోండి. మళ్ళీ వాళ్ళకి 2 yearsలో కరెక్ట్గా టైంకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి లాభం వస్తుందిగా. సో ఇది ఏదైతే ఇప్పుడు మనకి ఆ బ్యాలెన్స్ అనేది మార్కెట్లో లేదో నేను అది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు ప్రొవైడ్ an ecosystem, a structured ecosystem where investors are getting good profits every 2 years, guaranteed profits. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, నాతో లాంగ్ టర్మ్ ప్రయాణం చేయమంటా. నేను అంతకుముందు ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు ఇందాక మీకు చెప్పాను, కొంతమందికి స్టార్టింగ్లో డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని. కానీ వాళ్ళు 1 టైమే బెనిఫిట్ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను, ఇలా కాదు ఒకరిని ఒక 2-3 ఏళ్లలో లాభం చూపించడం, 5 ఏళ్లలో లాభం, 5 ఏళ్లలో డబల్లో త్రిబుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర డబ్బులు. కానీ అలా ఒకసారి ఒక ప్రాజెక్ట్లో చూపించేది, నేను వాళ్ళని చేయి పట్టుకుని ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళు నడిపిస్తే, వాళ్ళతో ఎవ్రీ 2 yearsకు అట్లా సుమారుగా మనం సైకిల్స్ తిప్పి కొంటాం అమ్మటం. దీన్ని రియల్ ఎస్టేట్ని మేజర్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, రిచ్ పీపుల్ ఎట్లా వాడుకుంటున్నారో రియల్ ఎస్టేట్ని, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్న వాళ్ళకి కూడా నేను అంత ఫాస్ట్గా చేసి ఇవ్వగలిగితే, వాళ్ళు నేను ఇందా చెప్పినట్టుగా 1,30,00,000 అవుద్ది, 1,75,00,000 అవుతుంది, తర్వాత 2 ఏళ్లలో 2.5 అవుతుంది, తర్వాత అట్లా 5, 10, 20, 30, 70 అట్లా 100 దాకా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. నేను అలా కన్సిస్టెంట్గా తీసుకెళ్ళడానికి నేను స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది 100 crore క్లబ్ అంటున్నారు కదా, సో ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అసలు ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, ఎక్కువ బిజీ ప్రొఫెషనల్స్కి బాగా సూట్ అవుతుందండి. సపోజ్ డాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, లేకపోతే జాబ్లో చాలా హై పొజిషన్స్లో సాఫ్ట్వేర్ జాబులు కానీ అలా ఉండాలి. చాలా బిజీగా వాళ్ళు రోజుకి 10 hours 12 hours 14 hours జాబ్ చేస్తూ ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తుంది తెలిసి వాళ్ళకి. కానీ దీన్ని కరెక్ట్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో, డబ్బుతో డబ్బుని ఎలా పెద్ద చేయాలనేది చాలా మందికి అంత టైం ఉండదు. బేసిక్గా నాలెడ్జ్ వాళ్ళకి చాలా క్యాపబుల్ కానీ, బట్ వాళ్ళకి టైం ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి నేను బాగా హెల్ప్ చేయగలుగుతాను. అది ఫస్ట్ కేటగిరీ, బిజీ పీపుల్. సెకండ్ ఏంటంటే, మిడిల్ క్లాస్లో మామూలుగా వాళ్ళు జాబ్ చేసుకుంటూ, నేను ఒక 1 కోటి రూపాయలు పెట్టో, 1,50,00,000 పెట్టో, లేకపోతే 70-80 లక్షలు పెట్టి నేను ఇల్లు కొనే స్తోమత నా దగ్గర ఉంది అంటే, ఇల్లు కొనడానికి ఒక లాభం ఏంటంటే, ఇల్లు కొనటంలో ప్లాట్ కొనడానికి ఇల్లుకి నాకు తేడా ఏంటంటే, ఇల్లు కొంటే 80% లోన్ ఇస్తారు, ప్లాట్కి అయితే ఎవరంతా. ఒక్కోసారి కొన్ని బ్యాంకులు 85-90% కూడా లోన్ ఇస్తుంది. అంటే ఇల్లు కొంటే సో హోమ్ లోన్ అంటాం దీన్ని. సో హోమ్ లోన్లో 80-90% లోన్ వస్తుంది. లోన్ అంటే ఏంటి, అది మన డబ్బు కాదు, అది బ్యాంక్ డబ్బు. సో బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే, బిలియనీర్లు అందరూ గొప్ప వాళ్ళందరూ చేసేది ఏంటంటే, మన డబ్బుతో ఎదగటం కాదు, పక్కాల డబ్బులతో మనం దాన్ని వాడుకుని దాని మీద డబ్బులు సంపాదించి, లాభాలు సంపాదించి, మనకి ఇచ్చిన వాళ్ళకి డబ్బులు అసలు ప్లస్ కొంచెం వాళ్ళ వడ్డీ ఇచ్చేసి మనం ఎక్కువ దాని మీద గెయిన్ తీసుకుంటే, దట్ ఈస్ ద బిలియనీర్ మోడల్ అండి.
బిలియనీర్స్ అందరూ అట్లా సంపాదిస్తారు. నేను ఇప్పుడు ఇల్లు కూడా అందరికీ ఏంటంటే అలా మన ఇల్లును కూడా ఇన్వెస్ట్మెంట్గా వాడుకుని ఇల్లు కొనటాన్ని దాంట్లో డబ్బులు సంపాదించుకోవడానికి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు మీ దగ్గర ఉంటే ₹1,00,00,000 ఇల్లు కొనొచ్చు మీరు, మీ దగ్గర లోన్ ఎలిజిబిలిటీ ఉంటే. సో అట్లా నాతో 1 or 2 సైకిల్స్ 3 సైకిల్స్ ట్రావెల్ చేస్తే ఈ లెవరేజ్ అంటాం దీని లోన్ తీసుకోవటాన్ని, ఈ లెవరేజ్ని ఇంకా పెద్దగా ఎలా వాడుకోవాలి. మొదట్లో మీరు 80 లక్షలు లోన్ తీసుకున్న దాన్ని 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్ల దాకా లెవరేజ్ ఎలా తీసుకెళ్లాలో నా దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి. సో మనం అంత లోన్ తీసుకోవడం మనకు వస్తే ప్లస్ ఆ లోన్కి డబ్బులు కట్టే ఈఎంఐ ఎట్ట కట్టాలంటారు కూడా నా దగ్గర సొల్యూషన్ ఉన్నాయి. ఎలా అండి? ఇప్పుడు మనం ఫస్ట్ 2-3 సైకిల్లో సంపాదించిన డబ్బులు దాచుకుని బ్యాంకులో పెట్టేస్తే అదే ఈమెయిల్ కట్టుకుంటూ ఉంటుంది. సో మనకు బడ్డం లేదు, జాబ్ చేస్తా బిజినెస్ చేస్తా మనకు టెన్షన్ ఉండకూడదు. సో ఎందుకంటే ఈఎంఐలు కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి గొడవ చేసేస్తారు మామూలుగా కాదు. సో మనకు ఆ టెన్షన్ ఉండకూడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ ఒక 2-3 సైకిల్ నాతో ప్రయాణం చేసి ముందు 20 లక్షలని 50 లక్షలు 70 లక్షలకి వెళ్ళేదాకా దాన్ని పెంచుదాం. ఇప్పుడు దాన్ని బ్యాంకులో పెట్టేసి లోన్లు ఎట్లా తెచ్చుకోవాలి, ఇంకెక్కువ లోన్లు తెచ్చుకోవాలి నేను హెల్ప్ చేస్తా. 3 కోట్లు 5 కోట్లు అన్నీ నేనే చేస్తాను. మొత్తం అది ఏమీ చేయవసరం మీరు నా దగ్గరికి వచ్చి ఐఎమ్ రెడీ ఫర్ ద గేమ్ అని అంటే నేను మీకు 100 కోట్ల దగ్గరికి ఎంత ఈజీగా తీసుకెళ్లాలో నేను హెల్ప్ చేయగలను మీకు. అది డబ్బులు మీవి, పైసలు ఇంకా ఎక్కువ సృష్టించడం నా పని అని అంటారు. అంతేనండి, మొత్తం నేనే చేస్తాను. మీకు కొనిపెట్టేది ఎక్కడ మంచి ఆపర్చునిటీస్ నేను తెచ్చి పెడతాను. మార్కెట్లో మీరు సింగిల్గా వెళ్తే మీకు ఆపర్చునిటీస్ దొరకవన్నీ కూడా. నేను నా సొంత ప్రాజెక్టులే కాకుండా నేను బయట ప్రాజెక్టులో సపోజ్ ఎవరో డెవలపరు స్టార్ట్ చేశారు ప్రాజెక్టు, వాళ్ళకి మధ్యలో ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చి వాళ్ళు ఇరుక్కున్నారు, స్లో అయ్యారు. అలాంటి వాళ్ళ దగ్గర సపోజ్ 200 కోట్ల ప్రాజెక్ట్ ఎవరు మొదలుపెట్టి మధ్యలో వాళ్ళ ఫండ్స్ లేకపోతే నేను వెళ్ళి కావాలా 20 కోట్లు 50 కోట్లు ఇవ్వమంటావా అని అడుగుతాను. సో నేను 50 కోట్లు ఇస్తాను, నాకు 70 కోట్లు విలువ గల ఫ్లాట్లు ఇస్తావా అని అడుగుతాను, తీసుకుంటాను. ఇచ్చేస్తారు వాళ్ళు అలాంటి. ఎందుకంటే వాళ్ళకి 50 కోట్లు కావాలి, వాళ్ళకి 50 కోట్లు లేకపోతే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి ప్రాజెక్ట్ ఆగిపోతుంది, లేదా వాళ్ళకి బయట ఫండ్స్ ఎక్కడో తెచ్చుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టాలి, చాలా పెయిన్స్ ఉంటాయి వాళ్ళకి. నేను వెళ్ళి 50 కోట్లు ఒకసారి స్పాట్ లో బల్క్ ఇన్వెస్ట్ లాగా ఆఫర్ ఇస్తాను. ఇంకొక విషయం తెలియాలండి, ఇప్పుడు మీరు కొన్ని ఇయర్స్ నాతో ట్రావెల్ చేస్తే 100 కోట్ల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. సో ఫస్ట్ 3 years or 5 years ఉంటారు, సో ఇంత అని ఒక అమౌంట్ వస్తుంది వాళ్ళకి బాగానే. సో ఇంకా మా దగ్గర పొలం ఉంది, సో అది కూడా అమ్మేస్తే ఇంకో 5 crore వస్తుంది, అలా పెట్టుకుంటూ ఉంటారు. సో అప్పుడు కూడా పాసిబుల్ అవుతుంది? తప్పకుండా అండి. ఇప్పుడు ఒకసారి నమ్మకం వాళ్ళకి వచ్చిన తర్వాత 1 కోటితో 100 కోట్లకి వెళ్ళాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఈ లోపు ఇంకా వాళ్ళకి ఏదైనా వేరే ఇన్కమ్ ఏదైనా పొలం అమ్మి కానీ స్థలం అమ్మి కానీ తెచ్చి ఆ డబ్బులు కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుంది. సో తొందరగా 100 కోట్లకి 20 ఏళ్ళు వెళ్ళేది 15 నెలల్లోనూ 12 ఏళ్ళలోనూ వెళ్ళిపోగలరు ఫాస్ట్గా. సో అట్లా ఒకసారి నమ్మకం వచ్చేదాకా నేను ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగానే స్టార్ట్ చేయమంటాను. లెట్స్ అండర్స్టాండ్ ద జర్నీ. ఐఎమ్ గివింగ్ యూ ఏ గ్రేట్ జర్నీ టువర్డ్స్ 100 crores. సో వచ్చి చూడండి, ఫీల్ అవ్వండి. మీరు హ్యాపీగా ఎప్పుడైతే మీకు ఎక్కువ నమ్మకం వస్తుందో అప్పుడు ఎక్కువ డబ్బులు తెచ్చుకోండి, తొందరగా గ్రో అవ్వండి. ఇప్పుడు కొంతమంది మధ్యలోనే కూతురు అమెరికాలో ఉందని చెప్పు, ఇలా కొంతమంది ఇంకా చాలు ఇంత సంపాదించాం కదా అని ఉంటారు. సో ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుందండి. ఏమండి ఇక్కడ ప్రతి సైకిల్లో కూడా ప్రతి 2 yearsకి మీ పేరు మీద నేను ఒక ఫ్లాట్ కొనిపెట్టిన తర్వాత మళ్ళీ నేను అమ్మిస్తాను మీతో. తర్వాత నెక్స్ట్ రావటమా లేదనేది ఎప్పుడు ఎవ్రీ 2 yearsకి చాయిస్ మీ చేతిలో ఉంటుంది. నేను మీతో లాకింగ్ ఏమి ఉండదు, ఏమి నాతో 10 ఏళ్ళు ఉండాలి 20 ఏళ్ళు ఉండాలని చెప్పి మీతో ఏమి లాక్ చేయను నేను. సో మీరు ఓపెన్, ఎనీ టైమ్ యూ కెన్ ఎగ్జిట్. సరే నేను 1 కోటి పెట్టాలనుకున్నప్పుడు సో 1 కోటితోనే స్టార్ట్ చేయిస్తారు, సో మళ్ళీ ఎక్కువ కమ్మడము అలాగా. ఇప్పుడు ఒక్కొక్కసారి మార్కెట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంక్రీజ్ ఉంటుంది. సో అలాంటి టైంలో మంచి ప్రాఫిట్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఒక్కోసారి తగ్గుతుంది. సో కొంతమంది తీసుకోరు కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు మార్కెట్ తగ్గడం అనేది ఉండదు. ఇందా నేను చెప్పాను కదా, సపోజ్ ₹1,30,00,000 ఫ్లాట్ నేను మీకు ఇవాళ ₹1,00,00,000 ఇచ్చాను. మనం అమ్మే టైంకి వచ్చినప్పుడు మార్కెట్ బాగా లేదు, డల్గా ఉంది, క్రాష్ అని మనం అందరూ భయపెడతా ఉంటారు కదా, అట్లా ఉంది అనుకుందాం. అప్పుడు నేనేం చేస్తాను అంటే దట్ ఈస్ బయ్యర్స్ మార్కెట్ అండి. గివ్ ద ఛాన్స్ ఫర్ బయ్యర్స్ టు విన్, లెట్ దమ్ విన్. నేను 1,30,00,000 ఉన్న ఫ్లాట్ని ఆ టైంలో ఏం చేస్తానంటే 1,25,00,000కి అమ్ముతాను. మీకు 1,00,00,000 ఇచ్చాను కదా, 25 లక్షల లాభం వస్తుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 30 lakhs మీకు 25 లక్షలు వచ్చేలాగా చేస్తున్నాను. సో అలా డౌన్ ఉన్నప్పుడేమో 5 లక్షలు తక్కువకి ఇచ్చి బయ్యర్ని హ్యాపీగా చేయాలి, ఎందుకంటే బయ్యర్స్ మార్కెట్ కాబట్టి. అదే మన సెల్లర్స్ మార్కెట్ అప్పుడు ఏం చేస్తున్నాము, అదే ఫ్లాట్ మనం 1,30,00,000కి అమ్మే టైంకి మార్కెట్ పెరిగింది అంటే 1,30,00,000 బదులు 1,40,00,000 కూడా మీకు వస్తుంది లాభం, ఎందుకంటే మార్కెట్ ఈలో పెరిగిపోయింది ఈ 1 yearలో. సో కాబట్టి మీకు 30 బదులు 40 లక్షల లాభం వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు లాభం ఎక్కువ వస్తుంది, అప్పుడప్పుడు కొంచెం నష్టం అనమాకండి, దీన్ని తక్కువ ప్రాఫిట్ వస్తుందట. బయ్యర్ని గెలవనివ్వండి, బట్ మనం ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వాలండి. ఎగ్జిట్ అవ్వడం తెలియకే ఎక్కువ మంది ఇరుక్కుపోతారు. ఇప్పుడు ప్లాట్లు కొనే వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలియదు వాళ్ళకి. మీకు అసలు నా గురించే చెప్తాను. అమెరికాలో నేను అప్పుడు నాకు 1 million వచ్చినప్పుడు ఇండియాలో ఇక్కడ నేను 120 ఎకరాల పొలం కొన్నానండి. అది లక్కీగా నేను కొన్న ఒక 3 సంవత్సరాలకి డబుల్ అయిపోయింది. నాకు అప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు, మా రిలేటివ్, అమ్మేసుకో, ఇది కరెక్ట్ టైం నీకు, ఇంకెక్కువ దీన్ని డ్రాగ్ చేయి, మాకు డబల్ కంటే కూడా ఎక్కువైంది నాకు వాల్యూ, భలే మంచి టైము అమ్ముకో అని చెప్పారు.
ఈయనేంటి నేను కష్టపడి కొనుక్కున్నాను, అమెరికాలో కష్టపడి నేను సంపాదించి 100 ఎకరాలు హ్యాపీ కొనుక్కుని నాకు పెట్టుకుంటే దీన్ని అమ్మేయమంటారా? అమ్మో నాది నా ల్యాండ్, నేనేమో అమ్మో అనుకుని నేను దాన్ని దాచుకున్నాను. దానివల్ల ఏమవుతుంది, నాకు మధ్యలో చాలా సంవత్సరాలు ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు డెడ్ పీరియడ్ అంటాం, ఐడియల్ పీరియడ్ అంటాం. మార్కెట్ పెరగదు, అట్లాగే ఉంటుంది కొన్నిసార్లు. అప్పుడప్పుడు మనకు ఆ రోజు చూస్తూ ఉంటాం, ప్రతిరోజు రేట్లు పెరగవు. ఒక టైంలో పెరుగుతుంది, మళ్ళీ కొన్నాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు 100 crore క్లబ్ అని చెప్పారు, సో ఇది స్టార్ట్ చేశారు. సో సేమ్ ఇలాగే ఇంకొక కంపెనీ కూడా ఎవరైనా కాపీ చేసుకొని చేస్తే మరి అలాంటప్పుడు ఏమంటే నేను ఇప్పుడు 100 crore క్లబ్ ద్వారా చేస్తుంది ఏంటంటే, తక్కువలో మంచి మంచి ఆపర్చునిటీస్, రేర్గా దొరికే ఆపర్చునిటీస్, ఓన్లీ రిచ్ పీపుల్కి మాత్రమే యాక్సెస్ ఉన్న ఆపర్చునిటీస్ని తెచ్చి నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే బిజీ ప్రొఫెషనల్స్కి ఇస్తున్నాను. సో ఈ మార్కెట్ చాలా పెద్దదండి. నేను మహా అయితే ఒక 100 మందికో 500 మందికో 1000 మందికో మహా అయితే ఒక 5000 మందికో సాయం చేయగలను నేను. నాలాగా ఇంకొక 10 మంది నన్ను కాపీ కొట్టి మీరు అన్నట్టుగా ఇట్లాగే చేసి వాళ్ళు ఇంకో 10,000 మందికో ఇంకో 1,00,000 మందికి సేవ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి ప్రాఫిట్స్ వచ్చేలాగా చేస్తే అందరికీ ఆనందమైన. దీంట్లో కాంపిటీషన్ ఉండదు, ఎందుకంటే ఎప్పుడూ కూడా మంచి ఆపర్చునిటీస్లోకి మంచి మైండ్ సెట్తో అందరినీ డ్రైవ్ చేయగలిగిన లీడర్స్ ముందుకు వచ్చి ఇప్పుడు నాలాగా అందరికీ హెల్ప్ చేయడం మొదలు పెడితే మన ఎకో సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ రిచ్ అవుతారు. దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఎప్పుడు రావాలి. రియల్ ఎస్టేట్లో ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ చాలా ఇండస్ట్రీస్లో మనకి అదృష్టం ఇవాళ అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే మీరు ఫార్మా డొమైన్ కానీ ఏ కంపెనీ తీసుకున్నా కూడా అన్ని చాలా పద్ధతిగా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా నడిపిస్తూ ఉంటారు అన్ని కంపెనీలు. బట్ ఒక్క రియల్ ఎస్టేట్ ఒక్కటే మన దురదృష్టం ఏంటంటే ఇవాళ చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండి ఇది. దీంట్లో అసలు ఒక పద్ధతి పాడు ఏముండదు, మోసం చేస్తే పట్టుకునే వాళ్ళు ఉండరు, లేకపోతే మనం ఎవరిని ఏడిపించినా కూడా మనల్ని పట్టుకుంటారని భయం ఏమి ఉండదు ఎవరికి కూడా. హైలీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏదైనా ఉందంటే ఇవాళ రియల్ ఎస్టేట్ అండి. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది చిన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు దీన్ని ఉపయోగించుకుని ఎదగలేక. అసలు భూమిని నమ్ముకుంటే గొప్పలు అవుతారని చెప్పి పుస్తకాల్లో రాయటమే కానీ నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది భూమిని నమ్ముకుని అందరూ గొప్పలు అవుతున్నారు నిజంగా అవలేకపోతున్నారు. అప్పుడప్పుడు కొంతమంది ధైర్యం చేసిన వాళ్ళు కొంతమందికి చిన్న లాభాలు అయితే చూస్తున్నారు. బట్ కన్సిస్టెన్సీ ఏది? కన్సిస్టెంట్గా ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం రియల్ ఎస్టేట్ని బాగా వాడుకుని మనం 10 కోట్లు 50 కోట్ల స్థాయికి వెళ్తే అదృష్టం. కానీ ఏదో ఒకసారి డబల్ లాభం చూసాం, మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఏమీ రాలేదు, మళ్ళీ డెడ్ అయిపోయి మార్కెట్లో ఆగిపోయాం. ఒక ఇల్లు కొంటారండి, ఎగ్జాంపుల్ చెప్తాను. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే సపోజ్ సడన్గా మనకి లక్ బాగుండి కుదిరి 3 ఏళ్లలో 2 కోట్లు అయింది. ఆ ఇల్లు అట్లాగే ఉంచేసుకుంటాం. ఏమవుద్ది, ఆ ప్లాట్ అట్టాగా ఉంచేసుకుంటాం, 5 ఏళ్ళు రేటు పెరగదు. సో ఇది డెడ్ పీరియడ్ కదా. సో నేను రియల్ ఎస్టేట్లో చేస్తుంది ఏంటంటే ఆ డెడ్ పీరియడ్ ఐడిల్ పీరియడ్ అనేది లేకుండా ఐడిల్ పీరియడ్లో కూడా నేను మంచి ఆపర్చునిటీస్ అప్పుడు మార్కెట్లో ఎవరికైతే క్రంచ్ సిచ్యువేషన్లో డబ్బులు కావాల్సిన ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి రేర్ ఇన్సైడర్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చి నా మెంబర్స్కి అందించి ఎప్పుడు డబ్బు సంపాదిస్తానే ఉండాలి, డబ్బు వస్తూనే ఉండాలని నేను వాళ్ళకి ఆ టైంలో ఆపర్చునిటీస్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఇస్తున్నాను. కాబట్టి 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో వాళ్ళు 100 కోట్ల దగ్గర తీసుకెళ్ళగలుగుతున్నాను. ఓకే, నైస్ అండి. సో ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. సో మీరు చూస్తే యుఎస్ వెళ్ళారు, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. సో అక్కడ ఉండకుండా మీరు ఇండియా వచ్చేసారు. మరి మీ వైఫ్ సపోర్ట్ చేశారా మీకు? ఎలా సపోర్ట్ చేశారు అసలు మీకు? నా అదృష్టం ఏంటంటే అంటే అక్కడ ఒక కంపెనీ పెట్టారు, సో మళ్ళీ ఇప్పుడు ఇండియా వచ్చారు, మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇదంతా ఎందుకని చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు ఫోర్స్ అంటే వద్దులే అని అంటారు. సో మరి మీ వైఫ్ మీకు సపోర్ట్ చేశారా? నాకు అదృష్టం ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలోనే నేను చేసుకున్నప్పుడు మా వైఫ్ చాలా చిన్నదప్పుడు. సో నేను అమెరికా తీసుకెళ్ళంగానే నేను ఏ సాఫ్ట్వేర్ సక్సెస్ అయితే నాకు వచ్చిందో అదంతా మా వైఫ్ కళ్ళతో తనే క్లోజ్గా చూసింది. నా సక్సెస్ అంతా కూడా తనకే అందరూ నా ఎంప్లాయీస్ అందరూ వచ్చి అన్నా నీ వల్లే జాబ్ వచ్చింది, అన్నా నీ వల్ల నిలబడ్డా, అన్నా నీ వల్ల ఎంత శాలరీ వచ్చిందని వాళ్ళందరూ నాకు షేక్ ఇచ్చి నాకు థ్యాంక్స్ చెప్తూ పక్కన మా వైఫ్ కూడా మేడం మీ వల్లే మీరు మా సార్ని మాకు అంత టైం స్పెండ్ చేసేలాగా ఇవ్వబట్టే మీ వల్లే మేము ఇవాళ గొప్పలో అయ్యామని చెప్పి అందరూ మా వైఫ్ని పొగుడుతా అంటే ఆ ఆనందమే వేరు కదా ఎప్పుడైనా. సో అట్లా మా వైఫ్కి ఇట్స్ ఎ గ్రేట్ స్టార్ట్ యూనో విత్ మీ మొదట్లో సాఫ్ట్వేర్లో అట్లా అందరికీ ఆ సక్సెస్ తన కళ్ళతో చూసింది, నేను అందించడం చూసింది. సో అందుకు నేను పెట్టే ప్రతి గంట ఆఫీస్లో నా వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందని తను కూడా నాకు తగ్గట్టుగా ట్యూన్ అయిపోయిందని మొదటి నుంచి. ఇప్పుడు కూడా తను కూడా ఇప్పుడు జ్యువెలరీ డిజైనర్, తను జ్యువెలరీ అందరికీ తక్కువలో చేసి పెడతా ఉంటుంది. తను కూడా ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ చెప్పాను, ముందు వాళ్ళు బాగుండాలి మనం కాదు, వాళ్ళు బాగుండేలాగా. ఇప్పుడు కస్టమర్కి జ్యువెలరీ చేయించుకునే వాళ్ళందరికీ 25 లక్షలు పెట్టి చేసుకునే జ్యువెలరీని మనం 23 lakhsకో 21 lakhsకో చేసి ఇవ్వగలిగితే వాళ్ళకి ఆ 2 లక్షలు 4 లక్షలు సేవ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు కదా.
ఇలా ఇదే కాన్సెప్ట్తో మా వైఫ్ ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా జ్యువెలరీ డిజైన్ చేసి అందరికీ తక్కువలో అందిస్తుందండి అందరికీ. సో మేము ఎవరికి చేసినా ముందు వాళ్ళు బాగుండాలి అవతలాలి అనుకుంటాం, తర్వాత లాస్ట్లో మనకు లాభం ఎట్లాగో వస్తుంది. సో దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అండి. సో మా వైఫ్ కూడా నాకు అన్ని సపోర్ట్ ఇవ్వండి మొదటి నుంచి అన్నిట్లో. సో మేడం వీడియో చూస్తున్నారు కదా, ఇంకేం బాగానే చెప్పారు సార్ అయితే. ఓకే, సో ఫైనల్లీ మీరు మన బీఆర్కే వ్యూవర్స్ చెప్పాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇవన్నీ మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మైండ్ సెట్ ఎప్పుడు కూడా మనం గ్రేట్ మైండ్స్ డిస్కస్ అబౌట్ ఐడియాస్ అంటారు, యావరేజ్ మైండ్స్ డిస్కస్ అబౌట్ ఈవెంట్స్ అంటారు, స్మాల్ మైండ్స్ డిస్కస్ అబౌట్ పీపుల్ అంటారు. అంటే గ్రేట్ మైండ్స్ కెన్ సీ ద ఫ్యూచర్ అండి. సో వాళ్ళకి విజనరీగా చూడగలుగుతారు ఆపర్చునిటీస్ని, అయ్యే డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అందుకు మైండ్ సెట్ మనం మార్చుకోగలిగితే, మనం యావరేజ్ మైండ్ సెట్ లాగా లేకపోతే స్మాల్ మైండ్ సెట్ లాగా ఉండటం వల్ల, నేను ఇందాక మీకు చెప్పాను, అమెరికాలో అందరూ ఎంఎస్ అవ్వగానే ఎట్లా ఆలోచించారు, నాకు జాబ్ రావాలి, నేను బాగా సెటిల్ అవ్వాలి. నేను ఎలా ఆలోచించాను, నాకు జాబ్ కాదు, నా జాబ్ ఏవైనా పర్లేదు, ముందు నేను 10 మందికి జాబ్ తెప్పించాలి, నేను 100 మందికి ఎట్లా తెప్పించాలి, నేను బెస్ట్ శాలరీ ఎట్లా తెప్పించాలి అని ప్రతిసారి మనం డిఫరెంట్గా ఇంకోలాగా ఆలోచించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనం మేనిఫెస్ట్ చేసుకుని మనం గొప్పలం అవ్వాలి, మనం పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని సాధించాలి అనుకుంటే డెఫినెట్గా దేవుడు మనకు సహకరిస్తాడు, యూనివర్స్ మనకు సహకరిస్తుంది, మనం అన్నీ సాధించగలుగుతాం. సో మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి, గట్టి పెద్ద గోల్స్తో మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను ఇవాళ 100 crores కూడా చెప్పంగానే అందరికి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏంటి 100 కోట్ల అనుకుంటారు. కానీ బలంగా కోరుకుని మనకి కరెక్ట్ ఎకో సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకుని అందరం కలిసి ట్రావెల్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, సూపర్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇంకా నేనేం చెప్పనవసరం లేదు, క్లియర్ కట్గా మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు సురేష్ చిగురుపాటి గారు. సో ఇంకా ఏదైనా అడగాలి, డౌట్స్ ఉన్నాయి, సో మాకు కూడా 100 Crore క్లబ్లో మాకు కూడా ఒక మెంబర్గా జాయిన్ అవ్వాలి, సో ఇలాగే జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో పూర్తి డీటెయిల్ అయితే మీకు ఇచ్చేస్తారు. అండ్ లేదు మేము మాట్లాడలేము డైరెక్ట్గా అని ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దీన్ని చూసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ చూస్తున్నానండి బీఆర్కే న్యూస్, సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా.